శ్రీ గురుభ్యో నమః. ధర్మకాయుడు ఇది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కథా విశేషములను, అందలి ధర్మ మర్మములను, తత్వమును మనకు అందచేయునట్టి పరమపావనమైన గ్రంథము. తెలుగు భాషను ఇంత అందంగా ప్రయోగించవచ్చా అని ఈ గ్రంథము చదివిన పాఠకులకు అనిపిస్తుంది. మాస్టర్ ఈకే గారు సంకల్పించిన కృష్ణ కథా నవలా సప్తకమున 3వ గ్రంథము. ఇందలి కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినది. ఇందలి కథా వస్తువు వ్యాసప్రోక్తములైన భారతము, భాగవతము, హరివంశము, పద్మపురాణము ఆధారములుగా స్వీకరింపబడినవి. ఈ గ్రంథములందలి ఘట్టములను సమన్వయించి చేసిన రచన. ఈరోజు నరకాసుర వధ ఆ కథా విశేషములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. 25వ అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ఆశ్వయుజ బహుళ సప్తమి నాటి ఉదయమున దేవేంద్రుడు నిష్క్రమించిన వెంటనే శ్రీకృష్ణుడు ద్వారకావాసులెల్లరకు నగర బాహ్యోద్యాన సీమయందు సమావిష్టులు కావలసినదిగా కబురంపెను. తానును జనని జనకులను అష్టమహిషులను బలరామాది యదువీరులను ఇతర పరివారమును వెంటనిడుకొని అచటికి చేరుకొనెను. కుశస్థలి అగ్రహారము నుండి వేదవిధులైన విప్రులు రావింపబడిరి. శ్రీకృష్ణుడు తాను ప్రాగ్జ్యోతిషపురముపై ముట్టడికి బయలుదేరనున్నట్లు ఎల్లరకు తెలిపెను. తాను తిరిగి వచ్చు వరకు రాజ్య రక్షణ బాధ్యతను బలరామ, సాత్యకి, ప్రద్యుమ్నులకు అప్పగించెను. అంతటా విప్రులు ఋగ్వేదమునందలి వృత్రాసుర వధను సూచించు సూక్తములను ఉచ్చైశ్రవముతో గానము చేయసాగిరి. ప్రజలు జయ జయ ధ్వానములు చేయుచుండగా సత్యభామాసహితుడగు శ్రీకృష్ణునకు రేవతియు, రుక్మిణియు, మిగిలిన ముత్తైదువులను మంగళహారతులిచ్చిరి. కృష్ణుడు అంతలో సుపర్ణుని స్మరించెను. వెనువెంటనే అచటి వారులకు ప్రణవనాదము విననయ్యెను. ఒక తేజోగోళము అందరకు దృగ్గోచరమై విచ్చుకొని ఒక బృహద్గారుడు ఆకారమును ధరించెను. అచటి వైదికులు సుపర్ణ సూక్తములతో అతనిని స్తుతించుచు గానము చేసిరి. ఆ ప్రదేశమున సమావిష్టులైన వారు ఎల్లరి మనములందు వైనతేయుడు దేశకాలాత్మకమైన ఛందో వ్యూహమే తన దేహముగాను, ఉదయాస్తమయములే తన సువర్ణ పక్షములుగాను కలవాడుగా భాషించుటతో వారి ప్రజ్ఞలు తమ ఉచ్ఛ్వాస నిశ్వాసలందలి అనాహత నాదమున నిలిచెను. తేజోరూపుడైన సుపర్ణుడు కృష్ణునకు వినయముతో నమస్కరించెను. గరుత్మంతులు వారొచ్చారండి. అంతటా సత్యభామాసహితుడైన కృష్ణుడు దేవకి వసుదేవులకు, రేవతి బలరాములకు, ఉగ్రసేనునకు నమస్కరించి వారి ఆశీస్సులను బడసి అతటి విప్రులకు అభివాదము గావించెను. కవచధారియగు కృష్ణుడు సాత్రాజితి సమేతుడై మధ్యందిన మార్తాండ తేజమున అభిజిల్లగ్నమున గరుత్మంతుని పృష్ఠమును ఆరోహించెను. ఎల్లరూ వీక్షించుచుండగా గరుడు రివ్వున అంతరిక్షమునకు ఎగసి ద్వారకా నగర సీమను దాటిపోయెను. క్షణమాత్రముననే ప్రాగ్జ్యోతిషపుర గగన సీమలందు గరుడారూఢులైన సత్యభామ శ్రీకృష్ణులు సంచరింపసాగిరి. అతడకు సదృశరూపులై వేంచేసిన కృష్ణద్వైపాయనుడును అతని శిష్యుడగు వైశంపాయనుడును వారికి అభివాదము చేయుచుండగా కృష్ణుడు మందస్మితము గావించెను. అంతటా వ్యాసుడు వైశంపాయనునితో ఇట్లనెను: మన స్వామి తన దుష్ట సంహారలీల అందలి ప్రధాన ఘట్టమును ఇప్పుడు ప్రారంభింపనున్నాడు. మన గురుదేవులకు నారదమునీంద్రుల అనుమతితో ఈ కార్యక్రమమును ప్రత్యక్షముగా వీక్షించుటకు మనము ఇటకు వచ్చితిమి. రాబోవు కాలమున ఈ వృత్తాంతమును భరతవంశ రాజర్షులకు
నీవు వివరింపవలసి వచ్చును. హరి తన పంచాయుధములను స్మరింపగా అవి దివ్య తేజస్వంతములై అతని చెంత నిలిచినవి. నరకుని పురమునకు బహిప్రాకారము వెలుపల చతురంగ బలములతో అతని ప్రధాన సేనా నాయకుడగు మురాసురుడు ద్వారవతిని ముట్టడింప బయలు వెడల సంసిద్ధుడై తన ప్రభు ఆజ్ఞకై వేచి ఉండెను. ఇక్కడ శ్రీకృష్ణస్వామి ఆ నరకాసురుడిపై అతని అనుచరులపై చేసిన యుద్ధాన్ని చాలా అద్భుతంగా వర్ణించారండి. ఆ యుద్ధంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. చతుర్భుజుడును సూర్యప్రభాభాసమాన కిరీటధారి అయిన శ్రీకృష్ణుడు సార్జ్ఞ ధనుష్టాంకారము గావింపగా ఆ యశనిపాత నిస్వనమునకు అతటి దానవుల గుండెలు గుబిల్లుమనెను. వచ్చినవాడు సాక్షాత్తు విష్ణువే అని తలచిన మురాసురుడు కోపోద్రిక్తుడై పంచముఖములతో గర్జించుచు తన చేత ధరించిన శక్త్యాయుధమును కృష్ణునిపై ప్రయోగించెను. జ్వలించుచున్న ఉల్కబోలే తన వైపునకు పురోగమించుచున్న ఆ శక్తిని కృష్ణుడు ఒకే బాణముతో త్రుంచెను. కొంత తడవు పోరిన పిదప దానవుడు ప్రయోగించిన ఘోర గదను త్రుంచినవాడై కృష్ణుడు ఒక బల్లెముతో అతని శిరమును ఖండించెను. ఆ పైన కృష్ణ ప్రయుక్తమగు దివ్య సుదర్శనము మురాసురుని పుత్రులను సబాంధవముగా సంహరించి అతడేర్పర్చిన పాశములను ఛేదించెను. అంతటా కౌమోదకిని ప్రయోగింపగా శ్రీకృష్ణుని ఆ గదాయుధము నరకాసురుని రక్షణ వ్యూహమున మొట్టమొదటిది అయిన శిలాదుర్గమును నుగ్గుగావించెను. అటు పిమ్మట శస్త్రదుర్గరక్షకుడును మహాబలవంతుడును అయి నిసందుడు పరివార సమేతుడై కృష్ణుని ఎదుర్కొనెను. అతడు రథారూఢుడై కృష్ణునిపై శరవర్షమును కురిపింపసాగెను. అతని పరివారము గగన మార్గమునకు ఎగసి కృష్ణుని చుట్టుముట్టిరి. జనార్దనుడు పర్జన్యాస్త్ర ప్రయోగము గావించెను. కారుమొబ్బులు అలముకొని వాని నుండి వెలువడిన ఒక్కొక్క జలబిందువు ఒక్కొక్క శరమై నిసందుని పరివారమును త్రుంచివేయుట జరిగినది. అతడింక క్రుద్ధుడై గరుడవాహనుడగు వాసుదేవుని అసంఖ్యాకములైన బాణములతో ఆచ్ఛాదించినవాడై సూర్యరశ్మినే కానరాకుండా చేసెను. నారాయణుడు సౌరాస్త్ర ప్రయోగముతో దానవుని యుద్ధ సామగ్రిని దహించి ఒక వాడి బల్లెముతో అతని శిరము త్రుంచెను. అటు పిమ్మట తన శార్జ్ఞము నుండి సంధించిన శరవర్షముతో నరకుని శస్త్రదుర్గమును వ్రక్కలు గావించెను. నిసంతుని పతనానంతరము లోకభీకరుడగు హయగ్రీవుడు శ్రీకృష్ణునిపైకి విజృంభించి అతనిపై పెద్ద పెద్ద శిలలను పడవేయసాగెను. మధుసూదనుడు పర్జన్యాస్త్ర ప్రయోగముతో ఆ శిలలనన్నిటినీ శకలములు గావించెను. ఇక తనకు ఉన్ముఖమై సాగుచున్న హయగ్రీవుని సైన్యము అంతటినీ కృష్ణుడు శార్జ్ఞ నిర్ముక్త శరవర్షముతో ముంచెత్తి వధించెను. ఆపై ఆ దానవుడు క్రోధమున విజృంభించి రక్తాక్షుడై ఒక మహామహీరుహమును పెకలించి కృష్ణునిపైకి విసరెను. ఉపేంద్రుడు సహస్రభానుకిరణ సదృశ్యములగు శరసహస్రమును ప్రయోగించి ఆ మహావృక్షమును తుత్తునియలు గావించెను. వెనువెంటనే ఒక నిశిత శరముతో హయగ్రీవుని వక్షమును భేదించి కృష్ణుడు అతని నేలగూల్చెను. పిమ్మట దివ్య తేజోమయమగు సుదర్శనమును ప్రయోగించి జలదుర్గమందలి జలమును ఇంకింపచేసెను. అట నుండి పురోగమించిన పురుషోత్తముని 8,00,000 మంది మాయారూపులకు అనుచర సైనికుల తోడుగా విరూపాక్షుడు తీవ్రముగా దర్శించెను. శార్జ్ఞము నుండి పుంఖానుపుంఖములుగా వెలువరించిన నిశిత సాయక సమూహముతో దేవకీనందనుడు దానవసేనలో కొందరిని నేలగొల్చసాగెను. మిగిలిన వారు సుపర్ణుని సువర్ణ పక్షముల ధాటికి మింటి కెగసి మంటిపై పడి ప్రాణములు విడిచిరి. ఇక
తనపైకి లంఘించిన విరూపాక్షుని శిరమును నందనందనుడు నందకముతో ఖండించెను. క్షణములలో భగవత్ప్రయుక్తమగు సునాభము హుతాశనజ్వాలలు గ్రక్కుచున్న అగ్నిదుర్గమును తాకి అందలి మాయాప్రభావమును నిష్ప్రభము గావించెను. పిదప పంచజనుడు భయంకరులైన అనుచర దానవులతో కలిసి కృష్ణునిపైకి విరుచుకొని పడెను. యదునాథుడు వారెల్లరను ఒకేమారు తన బాణాగ్నితో దగ్ధము గావించెను. క్రోధోన్మత్తుడై తనపైకి దూసుకొని వచ్చుచున్న పంచజనుని శిరమును నిశిత భల్లాన్నముతో ఖండించెను. అటు పిమ్మట వాసుదేవ ప్రయుక్తమైన మహాసుదర్శనము అప్రమేయ వేగముతో సుడులు తిరుగుచూ వాయుదుర్గమును తాకగా అందలి వాయుస్తంభమును నిష్క్రియమయ్యను. ఈ విధముగా పంచదుర్గములను పటాపంచలు గావించిన పద్మనాభుడు ప్రాగ్జ్యోతిషపురములోనికి ప్రవేశించుచుండగా అచట కావలి ఉన్న అసంఖ్యాకమైన అసుర సైన్యము ఒక్కుమ్మడిగా అతనిపై విరుచుకొని పడెను. వారికి అతనితో ఘోర సంగ్రామము అయ్యను. దైత్యారి అయిన దేవదేవుడు అవలీలగా వారెల్లరనూ హతమార్చినవాడై పాంచజన్యమును పూరించెను. ప్రళయ భయంకరమైన ఆ రావమునకు కుపితుడైన నరకాసురుడు మహోగ్ర దైత్య పరివృతుడై రథారూఢుడై కృష్ణుని ఎదుర్కొనెను. 1000 హయములతో పూంచబడిన అతని రథము 8 లోహ చక్రములతో నిర్మింపబడినదై వివిధాయుధ సామగ్రితో సమకూడినది. నరకుని వెంట వచ్చిన వివిధాకృతులు గల దానవులు వివిధ ఆయుధములతో కృష్ణునిపై పడిరి. చక్రి వారెల్లరి ఆయుధములను తన పంచాయుధములతో పంచబంగాళము గావించెను. ఆపై వారెల్లరినీ పంచత్వము నొందించెను. ఆగ్రహోదగ్రుడైన నరకుడు పెద్ద కార్ముకము చేతబూని కృష్ణునిపై శరవర్షము కురిపించెను. వివిధ దివ్యాస్త్రములను అతనిపై ప్రయోగించెను. అధోక్షజుడు చక్రాయుధముతో వానినన్నిటినీ భగ్నము గావించి కడకు మనోవేగ గమనము గల తన శర సమూహముతో అతని రథమును హయములను సారథిని ధనస్సును నిర్మూలించెను. నరకుడు మహోగ్ర శూలమును అచ్యుతునిపై అతి వేగముగా విసరెను. అంతకు మించిన వేగముతో కృష్ణుడు నందకమును ప్రయోగించి ఆ శూలమును చిన్నముగా ఆవించెను. కొంత తడవు సమరము సాగినది. సర్వేశ్వరుడు సుదర్శనమును ప్రయోగింపగా అది దుర్నిరీక్షమై తేజో విస్ఫులింగములు గ్రక్కుచు నరకాసురుని శరీరమును 2గా ఛేదించెను. భగ్నమైన నరకుని దేహము ఒక పర్వత శిఖరము వలె నేల కూలెను. అప్పటికి 14 గడియలు ప్రవేశించెను. ఆ క్షణమున అంతరిక్షమున దుందుభుల వంటి నిస్వనములు వినవచ్చెను. కృష్ణునిపై కుసుమ వృష్టి కురిసినది. కృష్ణుని వెనుకగా గరుడునిపై ఆసీన అయి ఉన్న సత్యభామ ఈ యుద్ధమునంతటిని వీక్షించుచు నిర్భీతి వహించినదైనది. మరియు తన నాథుని అతిమానుష పరాక్రమమునకు అమిత ఆనందమునందినదై విభునికి అభినందనలు తెలిపినది. హతశేషులగు ప్రాగ్జ్యోతిషపురవాసులగు అసురులు శ్రీకృష్ణుని దివ్య మోహన రూపమును దర్శించుటచే వారి మనస్సులకు తెలియకుండగానే వారి అంతశ్చేతనలకు అతని యందు ఆకర్షణ కలిగినది. కృష్ణుడును వారిపై తన ప్రేమపూరిత దృక్కులను సారించెను. జన్మాంతరములందు వారిలోని ఆసుర లక్షణములు క్రమముగా అంతరించి లోనదాగిన దైవీ లక్షణములు అంకురించుటకు ఈ సన్నివేశము బీజమై వర్తించినది. అచట అంతరిక్షమున నిలిచి ఈ దృశ్యమునంతయును తిలకించుచున్న వ్యాస వైశంపాయనులు నరకాసురవధ గావించిన ధర్మవీరమూర్తి అయిన శ్రీకృష్ణుని గాంచి ప్రసన్నచిత్తులై తమ ప్రశంసా దృక్కులను అతనికి బహుకరించిరి. ఇంతలో భూతలము నుండి ఒక తేజపుంజము వెలువడి
సత్యభామను ఆవేశించుటయు, తదుపరి అది కృష్ణుని దివ్య తేజములోనికి లీనమగుటయు వారి గమనికకు వచ్చినవి. అంతటా వైశంపాయనుడు ఆశ్చర్యశకుతుడై వ్యాసమునీంద్రునితో ఇట్లనెను: గురుదేవా, ఏమి ఈ చిత్రము? దయాళువగు వ్యాసుడు శిష్యునితో ఇట్లనెను: నరకాసురునిచే హరింపబడిన దేవమాత యొక్క కుండలములే ఈ తేజోరూపమున భూదేవి అవతారమగు సత్యభామను చేరి ఆ పైన శ్రీకృష్ణుని యందు అంతర్లీనములైనవి. ఏమిటండి అవి? నరకాసురునిచే హరింపబడిన అదిగో దేవమాత అదితి యొక్క కుండలములు అంటున్నారు. మానవజాతి మనుగడకు అవరోధముగా నిలిచిన నరకుని వధించి కృష్ణుడు లోక కళ్యాణమును సాధించెను. ఇక్కడ మనకు సహజంగా వచ్చే సందేహాలన్నీ ఈ వైశంపాయనుల వారు అడగటము, వ్యాసుల వారు చెప్పటము, తద్వారా మన సందేహాలు కూడా తీరటము ఇక్కడ జరుగుతుందండి. సత్యభామా సమేతుడైన కృష్ణుడు నరకుని భవనమునకు గరుడపీఠము నుండి దిగెను. ముందుగా అతని కోశాగారమునందు వరరాజ్యముల నుండి హరింపబడిన అమేయ సువర్ణ రత్నరాసులను వీక్షించెను. అనంతరము సైన్యాగారమును కూడా పరిశీలింపగా అందసంఖ్యాకములైన అశ్వములు గజములు కానవచ్చెను. 20,000 గజములను, 8 లక్షల అశ్వములను, కొన్ని సువర్ణ రత్నరాసులను ద్వారకకు తరలించునట్లు అచట గల దైత్యులు కృష్ణునకు అనుజ్ఞను అందిరి. ద్వారకకు తరలించారటండి. అదేమిటండి? ఆ సందేహం కూడా మనకి తీరుస్తారు ఇదిగో ఈ ఎపిసోడ్లోనే. యుద్ధమున మరణింపగా మిగిలిన దానవ ప్రముఖులనుకును పురజనులకును కృష్ణుడు నరకుని కుమారుడును బాలుడు అయిన భగదత్తుని సంరక్షణ బాధ్యతను అప్పగించెను. అదిగో ఆ నరకాసురుడి కుమారుని బాధ్యతను వాళ్ళకి అప్పగించాడండి. అంతేకాక రాజ్యాభిషేకము అతనికి గావించున్నట్లు వారికి సూచించెను. నరకాసురుడిని సంహరించాక ఆ రాజ్యం నాది, నేను తీసుకుంటా అనలేదండి కృష్ణుడు. అదిగో నరకాసురుని కుమారుడు భగదత్తుడు అతనికి రాజ్యాభిషేకం చేయవలసిందిగా వారికి సూచించాట. మరలా పత్ని సమేతుడై గరుడును అధిరోహించి కృష్ణుడు అత్యంత రమణీయమగు మణిపర్వతముపై కల అలకాపురిని చేరెను. అచట గిరికందర నివేశములందు బద్ధలగు 16,100 మంది రాచకన్యలను వీక్షించెను. ఆ కన్యలు కాషాయాంబరధారిణులై ఏకవేణీధరలై ఉండిరి. జగన్మోహనుడైన శ్యామసుందరుని దర్శించి వారెల్లరూ పారవశ్యాంబుధి మునిగిరి. ఆ పరమపురుషుని దర్శనముచే లజ్జిత ప్రజ్ఞలు కల ఆ కన్యలు ఆనంద బాష్ప పూర్ణ నయనలై అతని యందు బద్ధ అనురాగలైరి. జగదీశ్వరుడుగు జనార్దనుని యందు వారెల్లరి ఎదల భక్తిభావము పొంగెను. వారిలో ప్రతి ఒక్కరును తమ హృదయములందు వేరువేరుగా దీనబాంధవుడైన శ్రీహరినే భర్తగా ధరించి అటుపైన వరించిరి. వారంతటా యదుసింహుని సమీపించి అంజలి ఘటించుచు ప్రణమిల్లి అతనితో ఇట్లు పలికిరి. వాళ్ళందరూ కృష్ణుడితో అంటూ ఉన్నారండి: పురుషోత్తమ, భగవానుడగు నారాయణుడు శంఖచక్ర గదా ఖడ్గదారి అయి నరకాసురుని వధించి ఆ పైన భర్తగా మమ్ములను పరిగ్రహించునని పూర్వమే నారద మునీంద్రులు మాకు సెలవిచ్చిరి. అప్పటి నుండి ఈ మహాభాగ్యమునకై నిరీక్షించుచున్న మేము ఈనాటికి తమ దివ్య దర్శనమునంది కృతార్థలమైతిమి. వారి మనోగతమును గ్రహించిన వాసుదేవుడు వారిని ఆదరించి సాంత్వన వచనములు ఇట్లు పలికెను: ఓ మనస్వినులారా, చిరకాల దీక్షితులైన మీ మనోభీష్టము తప్పక నెరవేర కలదు. ఆ కన్యల ఎల్లరను ద్వారవతికి చేర్చున్నట్లుగా కృష్ణుడు అచటి దానవ కింకరులను ఆదేశించెను. ఆశ్చర్యచకితుడై ఈ సన్నివేశమును అంతరిక్షము నుండి తిలకించుచున్న వైశంపాయనుడు బాదరాయణుని ఇట్లు ప్రశ్నించెను: ఓ గురుదేవా, తమలు సకల ధర్మజ్ఞులు, త్రికాలవేదులు, శ్రీకృష్ణుని అవతార తత్వము
సమగ్రముగా తమ అంతర్దృష్టికి అవగతము కదా. నరకాంతకుడైన భగవానుడు నరకునిపురమునందలి ధనరత్నరాశులను అశ్వగజాదులను ద్వారకకు తరలించుటలోని ఆంతర్యమేమి? అందులకు వ్యాసుడు మందస్మితమున ఇట్లు ప్రతివచించెను. ఈ నరకుడు తాను పాపకర్మలనొచ్చుటయే కాక జనులెల్లరి చేత పాపకర్మలను ఆచరింపచేసి వారిని నరకోన్ముఖుల చేయ యత్నించి అతడు నరక ద్వారము వలె నిలిచెను. ఇప్పుడు మన స్వామి అతనిని సంహరించుటతో జనులను అట్టి విపత్తు నుండి తప్పించిన వాడాయను. నరకుడు అపహరించిన ధనరత్న రాశులను ముందుగా ద్వారకకు చేర్చి అటుపైన ఆయా రాజ్యములకు చేర్పించుటయే ఇందుగల మర్మము. ఇక గజాదులను తాను నిర్ణయించిన భారత సార్వభౌములకు అతడు ప్రసాదింపవచ్చును. వైశంపాయనుడు ఇట్లు కుతూహలి అయి గురుదేవునిట్లు ప్రశ్నించెను. భగవన్, మరి తనను చేరిన ఈ 16,100 మంది కన్యలను స్వామి చేపట్టబూనుటలో గల ధర్మ సూక్ష్మమేమి? ప్రియాంతేవాసితో పారాశరి ఇట్లు పలికెను. నరకాసురునిచే బంధింపబడిన ఈ కన్యలు ప్రాణాయామము ద్వారమున తమ శ్వాసలందు విష్ణుని నిలిపిరి. పిమ్మట నారదుల ప్రబోధము వారికి ప్రాప్తించినది. అప్పటి నుండి కామ సంకల్పవర్జితలై ఆ ఉత్తమ పురుషుని తమ హృదయేశ్వరునిగా పొందుట అను ఏకమాత్ర లక్ష్య సాధనలో వ్రతదీక్షభూని ఉపవాసాదికములతో కాలము గడిపిరి. ఇట్టి పుణ్యశీలలైన ఈ రాజకన్యలను తాను చేపట్టక వారి వారి రాజ్యములకు పంపినచో వారు అనేక విపత్తులకు లోనగదురు. సుదీర్ఘకాలము నరకుని వంటి దుష్టుని బంధనమున ఉన్న వారలను క్షత్రియ కుమారులెవ్వరునూ పరిగ్రహింపరు. ఇందువలన సాంఘిక రక్షణ కోల్పోవుటచే వారు దుశ్శీలుర బారిన పడవచ్చును. దీనివలన సంఘ వ్యవస్థ అస్తవ్యస్తమగును. ఇట్టి విపత్కర పరిస్థితిని నివారించి భక్తురాండ్రకు ఈ కన్యలను కరుణించుటకే కృష్ణుడు వారి ప్రార్థనను మన్నించెను. అంతియే కాని తానుగా వారిని వివాహమాడ సంకల్పించుట జరుగలేదు. తదుపరి వైశంపాయనుడు వ్యాసుని మరల ఇట్లు ప్రశ్నించెను. కాలయవనుని అంతరింపజేసిన సందర్భమున అతనితో వచ్చిన 3 కోట్ల మంది సైనికులతో యుద్ధమును తప్పించిన భగవానుడు ప్రస్తుతము నరకుని పరివారమునందలి అసంఖ్యాకులైనను వారిని అంతమొందించుటలో గల ఆంతర్యమేమి? నరకాసురుడే యదురాష్ట్రముపై రణభేరీ మ్రోయింప సన్నద్ధమగుచుండగా అతనికంటే ముందుగానే తానతనిపై సమరమునకు సాగిపోవుటలో గల సూక్ష్మాంశమును తెలుపవేడుచున్నాను. అందులకు వ్యాసుడిట్లనెను. కాలయవన వధ సందర్భమున అతడొక్కడే వదార్హుడు. అతని సైనికులు కేవలము భృతి కొరకు అతని వెంట యుద్ధములో పాల్గొన్న వారే కాని స్వయముగా హింసావృత్తిని తలపెట్టిన వారు కాదు. కానీ నరకాసురుని సైనికుల విషయము వేరు. వీరు తమ నాయకుని వలెనే తాము కూడా తమ స్థాయిని అనుసరించి పాపాచరణము గావించినవారు. అతని లోకకంటకత్వమున వారునూ భాగస్వాములే. కావున వారిని వదార్హులుగా స్వామి నిర్ణయించెను. వాసుదేవుడు తానే మున్ముందుగా నరకాసురునిపై సమర సన్నాహము సాగించుటలో ఒక ధర్మ సూక్ష్మము ఉన్నది. నరకుని ద్వారక వరకు రానిచ్చినచో నగరమందలి సైనికులేగాక సామాన్య జనులు కూడా దారుణ హింసకు గురియగు అవకాశము ఉన్నది. అదియే కాక నరకాసురుడును అతని అనుచరులను దురూహముగా మాయాయుద్ధ ప్రవీణులు. కావున యాదవసేనకు వారిని ఎదిరించి నిలుచుట కష్టము. ఈ విధముగా కృష్ణుడు తాను విపత్కర పరిస్థితులకు గురియగుటకు సిద్ధపడియు
ద్వారకావాసులను కాపాడిన వాడయ్యను. ఏమైనను మొట్టమొదట యుద్ధమును ఆరంభించినది నరకాసురుని సేనాధిపతియగు మురాసురుడే. అంతకుముందు యుద్ధమును సంకల్పించి అందులకు సమాయత్తమైనదియు నరకాసురుడే. ద్వైపాయనుని ధర్మతత్వ నిర్ణయత్వమునకు, వాసుదేవుని ధర్మమూర్తిత్వమునకు ఆనందమునందిన వైశంపాయనుడు వారిరువురకు తన హృదయమున అంజలి ఘటించెను. సత్యభామా సమేతుడైన శ్రీకృష్ణుడు గరుడారూఢుడై వెడలిపోయిన పిదప వైశంపాయనుడు మరలా వ్యాసునిట్లడిగెను, గురుదేవ, భగవానుడు మణిపర్వతమును పెకలించి ఎచటికేగెను? ఇటుపైన ఆతడు నిర్వహించు లోక కళ్యాణభూతమగు కార్యక్రమమేమి? అంత వ్యాసుడు కొంత తడవు నిమీలితలోచనుడై మరలా కన్నులు తెరచి వైశంపాయనునితో ఇట్లు పలికెను. ఆ పరమపురుషుడు మణిపర్వతమును యథాపూర్వముగా దక్షిణ ధ్రువ సమీపమున నిలిపెను. వరుణుని ఛత్రమును కూడా పూర్వస్థానమునకు చేర్చెను. ఇప్పుడు అమరావతి దిశగా పురోగమించుచున్నాడు. అల్లదిగో దేవమాతకు నరకునిచే అపహరింపబడిన కుండలములను తిరిగి ప్రసాదించుచున్నాడు. దీనితో శబ్దతరంగముల కల్లోలము సమసి గ్రహగతులలో ఏర్పడిన అంతరాయము తొలగినది. ముదమందిన దేవమాత సమస్త జీవుల రూపములు అతనివే అనియు, బ్రహ్మాదులు కూడా విష్ణుమాయావృతులు కాగలరనియు పలికినది. శంఖచక్రాదులతో కూడిన పరమాత్ముని స్థూల రూపమును మాత్రమే కాంచగలిగితిననియు, అతని పరరూపము ఎరుగలేనైతిననియు అదితిదేవి స్తుతించినది. అదిగో సత్యభామా సమేతుడైన శ్రీకృష్ణుడు అదితికి ప్రణామములాచరించుచున్నాడు. అదితియు అపార కరుణతో సత్యభామ యొక్క నవ యవ్వనము సుస్థిరముగా ఉండునట్లు ఆమెను ఆశీర్వదించినది. మరలా కొంత తడవు అంతర్దృష్టిని సారించి వ్యాసుడు వైశంపాయనునితో ఇట్లు భాషించెను. ప్రస్తుతము ఆ దివ్య దంపతులు అమరావతి యందలి నందనోద్యానమున విహరించుచు పారిజాత వృక్షము చెంత నిలిచిరి. ఇంద్రలోకం వెళ్ళారండి. అదిగో పారిజాత వృక్షము చెంత నిలిచారట. తాను సాత్రాజితి కొసంగిన వాక్కును పురస్కరించుకొని భగవానుడు ఆ పారిజాత తరువును పెకలించి గరుడిని వీపిపై మోపెను. ఇంతలో శచీ సమేతుడైన పురంధరుడు అచట నిలిచెను. వారితో సత్యభామ ఇట్లు ఉదాత్తముగా సంభాషించినది. క్షీరసాగరము నుండి ఉద్భవించిన అమృతము చంద్రుడు మరియు శ్రీదేవియును ఎట్లు సర్వజీవులకు చెందునో అట్లే ఈ పారిజాతమును శ్రీదేవి మాతృవాత్సల్యము వలనే ఈ పారిజాత దివ్య ప్రభావము అందరకు అందవలెను సుమా. సమస్త జీవులందును అనుగ్రహము కురియు సుధా మధురములగు ఆమె పలుకులను వినియు వాసవుడు హరిని నిరోధింప యత్నించెను. ఇంద్రుడు అదిగో శ్రీకృష్ణుణ్ణి అడ్డుపెట్టాటండి. అయిననేమి అదిగో అతనిని వశముగావించుకొని దేవకీనందనుడు ద్వారకను చేరుకొన్నాడు. మనము ఇప్పుడు ద్వారక వైపుగా ముందుకు సాగుదుముగాక. సత్యభామాదేవి పారిజాత వృక్షమును భువికి రప్పింపగోరుటలోని ఔదార్యమునకు ఆనందించిన వైశంపాయనుడు సత్యాకృష్ణులకు హృదయమున నమస్కరించి మరలా వ్యాసుని ఇట్లు ప్రశ్నించెను. గురుదేవా, పారిజాతాపహారకుడైన స్వామి యొక్క లీలలోని గూఢ భావమేమి? వ్యాసుని వదనమున కృష్ణతేజము ప్రతిబింబించుటను శిష్యుడు గమనించి పరవశించెను. వ్యాసుడు ఇట్లు ప్రతివచించెను. నారాయణ లోకమునకు చెందిన ప్రజ్ఞార్ణవము నుండి చైతన్య స్థాయిలో ఉద్భవించినదే క్షీరసాగరమనబడు తారకా వ్యూహము. దాని నుండి బయలువెడలిన రేఖామాత్రమగు ఒక దివ్య తేజమే ఈ పారిజాతము. ఆదినారాయణునకు సంబంధించినది కావున భూలోకము ఒక విశిష్ట దివ్య మహిమానుభూతిగా స్పృశించును. కానీ అది
ఇంద్రియములతోడి మనస్సునకు అధిదేవతయగు ఇంద్ర ప్రజ్ఞ ద్వారముననే భౌతిక కక్ష్య చేరును. ఈ అనుభూతియే ఒక వృక్ష విశేషముగా భూమిపై స్థాపింపబడినది. దాని సుమసుగంధ ప్రభావమున సాధకుల శరీర ప్రాణ మనోబుద్ధ్యాదులు పరిశుద్ధములై అంతర్యామితో అనుస్యూతి నందసాగును. ఇంతేకాక తనతో పాటుగా సత్యభామను కూడా సుపర్ణునిపై అధిష్ఠింపచేసి కొనిపోవుటలో ఆయమ్మ ప్రజ్ఞను కూడా భగవానుడు ఉద్ధరించి దివ్య కక్ష్యలకు కొనిపోయెను. ఆమె భూదేవి అవతారము కావున సహజముగా ఆమెకు భూమిపై నివర్తించు జీవుల ఎడగల వాత్సల్యమును స్వామి సువ్యక్తము గావించెను. వ్యాస వైశంపాయనులు అదృశ్య రూపములతోనే ద్వారకయందు జరుగుచున్న ఉత్సవమును తిలకించి పులకించిరి. పారిజాత వృక్షమును కృష్ణుడు సత్యభామ గృహోద్యానమున స్వయముగా ఆరోపించెను. ఆ వృక్షము యొక్క విశేషమగు సుమ సుగంధము దివ్యమై 3 యోజనముల మేరకు వ్యాపించెను. ఆనాడు అమావాస్య వర్తించుచున్నది. దేవకీ వసుదేవులు, రేవతి బలరాములు, అష్టమహిషులతో కూడిన కృష్ణుడును ప్రాగ్జ్యోతిషము నుండి తరలింపబడిన రాచ కన్యలును ద్వారకావాసులెల్లరును ఆనందోత్సాహములతో నాడు మహోత్సవమును జరుపుకొనిరి. ఆనాటి రాత్రి ప్రత్యేకముగా ఏర్పరపబడిన దివ్యల కాంతులతో చంద్రుడు కనిపించని పున్నమి రాత్రి ప్రకాశించినది. దీపావళి నాటి ఆనందోత్సవమును దర్శించి వ్యాస వైశంపాయనులు తమ ధామములకు వెడలిరి. ఆపై కొన్ని దినములలో శ్రీకృష్ణుడు తనచే బంధ విముక్తలై రక్షింపబడిన రాజకన్యలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క భవనమును నిర్మింపజేసిన వాడై ఒక శుభదినమున ఒకే ముహూర్తమున అన్ని రూపములు దాల్చినవాడై వారెల్లరినీ శాస్త్రవిధిన పరిణయం ఆడెను. విశ్వరూపుడైన శ్రీహరికి ఈ లీల అసాధ్యము కాదని ద్వారకాపురజనులు కొనియాడిరి అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము 26వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.